చాలామంది చుండ్రు గురించి దిగులు పడుతూ ఉంటారు. కానీ దిగులు పడద్దు. దాన్ని నియంత్రించడానికి ఒక మార్గం ఉంది. చుండ్రు అనేది సాధారణంగా వినిపించే పదం. వైద్య పరిభాషలో దీన్ని సెబోరోహిక్ డెర్మటైటిస్ అంటారు, అంటే డాండ్రఫ్. వీటిలో చిన్న తేడా ఉంది. సెబోరోహిక్ డెర్మటైటిస్ అనేది వాపుకు సంబంధించిన లక్షణం. డాండ్రఫ్లో వాపు ఏర్పడదు. ఈ రెండు రుగ్మతల్లో కొద్దిపాటి ఎరుపుదనం, పొలుసులు ఏర్పడటం ఉంటుంది. ఆ చర్మపు పొలుసుల్ని మన భుజాలపైన, షర్టు మీద మనం చూడొచ్చు. దీనికి చికిత్స ఉండటం అనేది ఒక శుభవార్త, కానీ ఇది శాశ్వత చికిత్స కాదు. ఈ లక్షణాన్ని కేవలం మనం నియంత్రించవచ్చు, అంతేగాని దీనికి ఎలాంటి చికిత్స లేదు. ముందుగా చికిత్స ఎలా మొదలవుతుందంటే, ఇందులోని మొదటి జాగ్రత్త, మీరు తలస్నానం చేసిన వెంటనే జుట్టుకి నూనె రాసుకోకూడదు. నిజానికి మీరు ముందే నూనె రాసుకొని 1-2 గంటల పాటు దానిలా వదిలేసి తర్వాత స్నానం చేయాలి. మెడికేటెడ్ షాంపూలు వాడమని సూచిస్తున్నాం. షాంపూలలో 2% కీటోకొనజోనల్, జింక్ పైరేథియోన్, ఇంకా సాలసిలిక్ యాసిడ్ ఉండాలి. మీ తలలోని పొలుసుల్ని నిర్మూలించేందుకు సాలసిలిక్ యాసిడ్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదిస్తే షాంపూని ఎలా వాడాలో ఆయన మీకు సూచిస్తారు. షాంపూల్ని నిత్యం వాడకండి. మొదట్లో వారానికి కనీసం 3 రోజులు వాడండి. తర్వాత వాడకాన్ని మీరు తగ్గించండి. వారానికి 2 సార్లు, ఆఖరికి వారానికి 1 సారి వాడుతూ చుండ్రుని తగ్గించుకొని నివారించుకోండి.